తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ప్రతి సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు మొదలైనవి. అవునండి. యమునా నది పుష్కరాల గురించి, దానిలో ఉన్న నిగూఢమైన అర్థం గురించి, ఆ స్నానం చేస్తాం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయన్నది, పితృకార్యాలు ఎలా చేయాలన్నది అన్నీ చక్కగా వివరిస్తారా? తప్పకుండానండి. అసలు పుష్కరాలు రావటం అన్నదండి, నన్ను అడిగితే భారతదేశంలో ఉన్న నదులన్నిటిలోనూ పుణ్య నదులు కదండి. పుణ్య నదులు కదా. ఆ నదులకి రావటం అనేది మన భారతీయులు చేసుకున్న మహత్తరమైన పుణ్యం అండి. ఈ పుష్కరాలు రావడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుంది, ఇంకా ఏ దేశంలోనూ లేదు. అవునండి. ఎందుకంటే భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారము మనకి 9 గ్రహాలు ఉన్నాయి. దాంట్లో గురుగ్రహము అన్ని గ్రహాల్లోకెల్లా ఉత్తమోత్తమైంది గురుగ్రహం. ఎందుకంటే గురువు అంటేనే మనకి తల్లిదండ్రుల స్థాయి కన్నా పైన ఉన్నవాడు, తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు గురువు. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు కదా. మరి ఆచార్యుడు కూడా దేవుడే కదండి. మరి అవునండి, కానీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అంటున్నారు కదా. తల్లే గురువు కదండి ఇక్కడ. అందుకని తల్లికి 2 స్థానాలు ఇచ్చారు. తల్లికి 2 స్థానాలు. తల్లి ప్రప్రథమమైన గురువు కనుక నిజమండి, ఆవిడ గురువే. తండ్రి తర్వాత ఆ గురు జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు, ఈయన కూడా గురువే. అందుకని ఈ తల్లిదండ్రులు జన్మనిచ్చిన వారుగా కొంతవరకు గురువులేనండి. కానీ అన్నీ నేర్పించే తల్లి కన్నా కూడా జ్ఞానాన్ని ఇచ్చే గురువు అధికుడు. తల్లి జీవితానికి సంబంధించిన విషయాలన్నీ నేర్పగలుగుతుంది, కానీ నిజమైనటువంటి జ్ఞానం ఉన్నదే మనకి. అది దైవ జ్ఞానం అవ్వచ్చు, లేకపోతే యోగ ధ్యానం అవ్వచ్చు, ఏదైనా పెద్ద పెద్ద మన భారతీయ సంప్రదాయానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పేది గురువు. అంటే గురువు జీవితాన్ని తీర్చిదిద్దుతాడు, వీళ్ళు జీవితాన్ని ఇస్తారు. అందుకని తల్లిదండ్రుల కన్నా వీళ్ళు కొంచెం పై స్థాయిలోనే చెప్పారు. ఇంకోటి వీళ్ళల్లో 2 స్థానాలు ఉన్నాయి. తల్లి తండ్రి కూడా గురువులే, కానీ అసలైన గురువు ఇచ్చేటువంటి జీవిత పాఠాలు వేరు, వీళ్ళు జీవితాన్ని ఇవ్వటం వేరు. అలా మనం గురువుని ఇంకొంచెం అధికంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ పుష్కరాల వరకు వచ్చేసరికి గురువు అనేవాడు ఒక గ్రహంగా మనం తీసుకొని, ఆ గ్రహానికి చలనం ఉంటుంది. గురుగ్రహానికి చలనం ఉంది. 12 రాశుల్లోనే ఆయన తిరుగుతాడు. ఇప్పుడు మేషరాశిలో తిరిగినప్పుడు, మేషరాశిలో గురుగ్రహం ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వచ్చినాయి. మేషరాశి నుంచి నెక్స్ట్ వృషభ రాశికి వచ్చినప్పుడు మనకి నర్మదా నదికి వచ్చినాయి. తర్వాత అక్కడి నుంచి మిథున రాశికి వచ్చాడు, 3వది. మిథున రాశికి వచ్చాడు, సరస్వతి పుష్కరాలు వచ్చినాయి. అన్ని నదులు చక్కటి నదులు. ముందు గంగా నది, అన్ని నదుల్లోకి ఉత్తమోత్తమైన నది గంగా నది మేషరాశి. వృషభ రాశికి వచ్చేసరికి చంద్రుడి సంబంధం కదండి. మన నర్మదా నది చంద్రుడి నుంచి వచ్చినది. అంటే చంద్రుడు అంటే శివుడి పాదాల నుంచి వచ్చినటువంటిది. విష్ణుమూర్తి పాదాల నుంచి వచ్చిందేమో గంగ. శివుడి అంశగా వచ్చినది నర్మద. వృషభ రాశి చంద్రుడే ఈశ్వరుడు. వృషభ రాశికి చంద్రుడే, చంద్రశేఖర్ రాశ్యాధిపతి చంద్రుడే. చంద్రుడు గ్రహమే. అయితే వృషభానికి రాశ్యాధిపతి చంద్రుడు కనుక అక్కడ శివుడి పాదాల నుంచి ఉద్భవించినటువంటి నర్మదా నది పుష్కరాలు వచ్చినాయి. ఈ మిథున రాశి వచ్చేసరికి సరస్వతీదేవి పుష్కరాలు. సరస్వతీదేవి పుష్కరాలు రావటం అంటే అసలు సరస్వతీదేవి బ్రహ్మ ఒకరోజు కూడా విడిపోయిన విషయం అసలు మనం చూడం. అర్ధనారీశ్వర తత్వం అంటే మనం శివపార్వతులను చూస్తాం. అక్కడ బ్రహ్మ విష్ణు, ఆ బ్రహ్మను సరస్వతీదేవి ఎప్పుడు కూడా సృష్టి రహస్యాల విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా బిజీగానే ఉంటారు వాళ్ళిద్దరు. అందుకని ఆ మిథున రాశికి వచ్చేసరికి సరస్వతి పుష్కరాలు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, మనకి కర్కాటక రాశికి వచ్చాడు. ఇప్పుడు గురుగ్రహం మెల్లిగా 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జూన్ 2వ తారీఖు నుంచి ప్రవేశిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు ప్రవేశిస్తున్నటువంటి కర్కాటక రాశి ఉచ్చ రాశి ఎవరికి? మన గురుగ్రహానికి. ఈయన కుంభరాశిలోను ఈ కర్కాటక రాశిలోను ఉచ్చం. ఆయన కుంభరాశిలోను కర్కాటకలోను. ఈ గురుగ్రహానికి ఉచ్చ రాశి ఏదంటే మన యొక్క కర్కాటక రాశి. ఇప్పుడు కర్కాటకంలోకి ఆయన ప్రవేశించాడు. కర్కాటకానికి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు వచ్చినాయి.
యమునా నది అంటేనండి ఈ కర్కాటక రాశిలో గురుగ్రహం ప్రవేశించిన మాసము అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసాన్ని మనం పురుషోత్తమ మాసము అంట. ఆ పురుషోత్తముడు జలక్రీడ ఆడినట్టు యమునా నదికి ఇప్పుడు పుష్కరాలు. ఇంతకన్నా పవిత్రత అదృష్టం భారతీయులకి ఎక్కడుందండి? నిజమే కదా. ఆయన రాసక్రీడలు ఆడినటువంటిది, ఆయన జలకాలు ఆడినటువంటిది, కాళీయమర్దనం చేసినటువంటి అత్యద్భుతమైన నదికి పుష్కరాలు. మాసం ఏదయ్యా? అధిక జ్యేష్ఠ మాసం, అది పురుషోత్తమ మాసం. ఇంత చక్కటి మాసంలో, అంటే పురుషోత్తమ మాసంగా ఎందుకు చెప్పారంటే శ్రీకృష్ణుడికి ఏది ఇచ్చినా తులసిదళం ఇస్తేనే అంత ఇది కదండి. అందుకని శ్రీకృష్ణుడికి ఏది ఇచ్చినా అది 10 ఆ సమంతకమణి ఎన్ని బారువుల బంగారం ఇచ్చినా సరిపోనటువంటి తులసిదళంతోనే ఆయన అంతంటే, మనము ఒక్కసారి ఆ ద్రౌపదీదేవి పిలిచినట్టు వాసుదేవా అని పిలిస్తే చాలు మనకు అన్ని 10,000 రెట్లు ఎక్కువ ఇస్తాడు. ఒక్కసారి మనం యమునా నదిలో చక్కగా స్నానం చేసినట్టయితే ఈ పురుషోత్తమ మాసంలో ఆ పుష్కర స్థానంలో మనకి వచ్చేటువంటి అత్యద్భుతమైన పుణ్యము ఒక భారతీయుడికే దక్కిందని చెప్పాలి. ఎందుకంటే మనకి 30 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అవునండి. 30 కోట్ల దేవతలు కూడా దాంట్లో 3 పాల దేవతలు పుష్కర స్నానం చేయందే ఉండరు. భారతదేశంలో భూభాగంలో ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క యమునా నదిని పవిత్రం చేయటానికి 33 కోట్ల దేవతలు వచ్చేస్తారు. బ్రహ్మ ముహూర్తంలోనే వచ్చి చేసి పవిత్రం చేసి మనకి తెల్లారేపాటికి అందిస్తారు. దేవతలు స్నానం చేసిన నీటిలో మానవుడు స్నానం చేయటం అంటే మరి భారతీయుడు ఎంత అదృష్టవంతుడు. ఎన్ని ఖండాలు తిరిగినా, ఎన్ని గొప్ప దేశాలు తిరిగినా ఈ గొప్పతనము, ఈ అదృష్టం ఎవరికి వస్తుందండి? అది భారతీయులకే. మన యమునా నది భారతదేశంలో ప్రవహించడం మన అదృష్టం. సో ఈ పుష్కరము అంటే ఇంత అద్భుతమైనటువంటి సంప్రదాయం మనకుంది. దీని తర్వాత అసలు పుష్కరము అంటే ఏమిటి? పుష్కరము అంటే 2-3 రకాల అర్థాలు ఉన్నాయండి. ఒక పుష్కరం వెళ్ళాలమ్మా నువ్వు చేయాలంటే ఇవ్వనంటారు వ్యంగ్యంగా, అంటే 12 ఏళ్ళు అవుతుందని. పుష్కరం అంటే 12 ఏళ్ళకి ఒకసారి కదా ఒక పనికి సరిగ్గా చేయలేదు అనుకోండి, అమ్మో ఏం చేయాలంటే ఒక పుష్కరం అవుతుంది అంటారు. అలా 12 రాసుల్లోనూ తిరిగి మళ్ళీ గంగానదికి రావాలంటే 12 ఏళ్ళు పడుతుంది ఆయన. సో ఒక్కొక్క దీనికి అలా తిరిగి వస్తూ ఉంటాడు కనుక అలా 12 ఏళ్ళకి ఒకసారి ఒక నదికి వచ్చేటువంటి పుష్కరము మనకు 12 ఏళ్ళుగా ఒక సంఖ్యా ప్రకారం ఉంది. అసలు పుష్కరం అంటే తామర పువ్వు అండి. అదేమిటండి పుష్కరము? తామర పువ్వు. పుష్కరం అంటే తామర పువ్వు. ఎందుకంటే పుష్టిని తిష్టిని ఇచ్చేది నీరు. అవును. దాంట్లో పెరిగేదేగా తామర పువ్వు. అవును. తుష్టిని పుష్టిని కరము చేసేది ఏమిటి? తామర పువ్వే. ప్రతి దేవత తామర పువ్వు ఎందుకు పట్టుకుంటుందండి చేతిలో? అది పుష్టిని తుష్టిని కూడా ఇస్తుంది. జీవితానికి 2 చాలుగా, పుష్టి తుష్టి, అదే సంతుష్టి. అందుకని పుష్కరము అంటే తామర పువ్వు. ఇంకోటి పుష్ అనే ధాతువుని తీసుకుంటే అది పుష్ అనే ధాతువుకి పుష్టి అనేటువంటి మనకి ఇది వస్తుంది, రూపాంతరం వస్తుంది. ఆ పుష్టిని చేకూర్చేటువంటి నీరు ఆ నదిలో ప్రవహిస్తూ ఉంటే ఆ పుష్టి కోసము, అంటే పుష్టి అంటే ఆరోగ్య పుష్టి. మన శరీరము ఎన్నో రకాలైనటువంటి దోషాలతో ఉంటుంది, కలుషితాలతో కూడా ఉంటుంది. అదంతా పోగొట్టేది పుష్కర స్నానం. ఎందుకని? అసలు జబ్బులు, అనిమిషలోచనలు, నిత్య యవ్వనులు అయినటువంటి దేవతలు స్నానం చేశాక ఒక గ్లాసులో నీరు కాస్తేనే మంచిది అంటారు. కాచి నీళ్ళు తాగితే దేవతలు స్నానం చేసిన నీటికి ఎంత పవర్ ఉండాలండి? అటువంటి మహత్తరమైనటువంటి మహిమ గలటువంటి జలాల్లో మనం స్నానం చేస్తే, ఒక మంత్రం చదివి ఆ నీరుని చేస్తేనే ఎంతో పవర్ అంటే ఎంతో అలాంటిది 3 దేవతలు దిగొచ్చి స్నానం చేస్తున్నారంటే ఇంకెంత పవర్ అండి. ఆ నీళ్ళల్లో ఎంత విద్యుత్ శక్తి, ఎంత దైవశక్తి, ఎంత జలశక్తి, ఎంత పుష్టి అనేటువంటి ఒక పదార్థం దాంట్లో మిళితమైందో చూడండి. పూర్వం రోజుల్లో నమ్మేవాళ్ళండి. ఈ రోజుల్లో చేదస్తం అది ఇది అనే వాళ్ళకి నీటి నుంచి విద్యుత్ చేస్తారనేది సైంటిఫిక్గా తెలుసుకున్నారు కదా. మరి నీటి నుంచే కదా విద్యుత్ వచ్చేది. అంతే కదండి. ఇప్పుడు ఒక తీర్థయాత్ర చేసి వచ్చి ఒక తీర్థంలో స్నానం చేసి వచ్చినప్పుడు వారి మొహంలో ఉండేటువంటి ఆ పవిత్రమైన కళ ఒకసారి చక్కగా మనం మంచి దృష్టితో వీక్షించగలిగితే ఈ నదీ స్నానం వల్ల వీళ్ళు ఎంత చక్కటి దైవ కళని పొందారనే పునీతమైపోతామే. చక్కగా ఒక దేవి పూజ చేసుకున్న వ్యక్తికి, మామూలుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తేడా కనిపిస్తుందండి మనకి. ఆ దైవత్వం మొహంలో ఉట్టిపడుతూ ఉంటుంది. అలాగే
పుష్కర స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఉండే సంతోషము, ఆ యొక్క ఆరోగ్యం మనకి మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా పుష్కర స్నానాలు అంతే ఎందుకండి, శుక్రవారం పూట తల స్నానం చేసి గోరంత పసుపు ముఖానికి రాసుకొని చిటికెడు పసుపు పాదాలకు రాసుకొని పూజ చేసుకొని బయటకు వస్తే దైవత్వం కనపడుతుంది. కనిపిస్తుంది. ఆ స్త్రీలు చక్కగా పసుపు కుంకాలతో ఎంతో లక్ష్మీదేవి లాగానే కనిపిస్తారు. అలాంటిది ఇంకా పుష్కర స్నానం అంటే ఎంత గొప్ప ఉంటుంది. ఈ పుష్కరాలండి ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలని 2 రకాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు 2వ తారీఖు నుంచి మొదటి వారం అంతా కూడా ఆది పుష్కరాలు, తర్వాత 12 రోజులు 12 రోజులు. అయితే ఈ పుష్కరాలకండి ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని. ఆది పుష్కరాలు అంటే మొదటి వారంలో వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఈ 2వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి కదా. ఈ ఆది పుష్కరాలుగా చెప్పబడుతున్న కాలం అంతా కూడా 33 కోట్ల దేవతలు స్నానం చేసినటువంటి మహత్యం దాంట్లో ఉంటుంది. ఈ అంత్య పుష్కరాల వరకు వచ్చేసరికి ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు కదండి, ఆ గురువు దాంట్లో ప్రవేశించి ఉన్నాడు కదా, ఆయన దేవగురువు. గురువు ఎక్కడుంటే శిష్యులు అక్కడే ఉంటారు కదా. మరి ఈ 33 కోట్ల దేవతలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా? అంత్య పుష్కరాల్లో కూడా వాళ్ళు అక్కడే నివసించి ఉంటారు. అంత్య పుష్కరాలు దేవగురువు దాంట్లోనే ఉన్నాడు కదా. పుష్కర ప్రవేశం చేసినటువంటి గురుగ్రహము అక్కడ ఉండగా ఈయన దేవగురువు అయినప్పుడు దేవతలందరికీ గురువు బృహస్పతి. మరి గురువు ఎక్కడంటే శిష్యురాళ్ళు అక్కడే ఉండాలి కదా, శిష్యులు అక్కడే ఉండాలి కనుక దేవతలందరూ అక్కడ నివాసమే ఉంటారు. ఏకంగా ఆ నదిలో నివాసం ఉంటారు. అందుకని అటువంటి అంత్య పుష్కరం అనేది చివరికి మళ్ళీ చేస్తారు కొంతమంది. ఇప్పుడు గ్రహణంలో మొదటి స్థానము, చివరి స్థానం, మధ్య స్థానం లాగా పుష్కరాలు కూడా మొదటి స్థానం చేస్తారు, మళ్ళీ చివరి స్థానం కూడా చేస్తారు. సో ఈ పుష్కర స్నానం చేయటం వలన మనకి ఆ ప్రదేశం అంతా, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆటపాటలాడి తిరిగినటువంటి ప్రదేశం కదండి యమునా నది. అందుకని చేసి ఈ పురుషోత్తమ మాసంలో అంత్య పుష్కరాలకి స్నానం చేసినా, ఆది పుష్కరాలకి స్నానం చేసినా 2 సార్లు ఆచరించగలిగేవారున్నా వారి జీవితం ధన్యం. భారతదేశంలో ఇంత అత్యద్భుతమైన అవకాశం పొందేటందుకు ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు శ్రీలక్ష్మి గారు. ఇతర దేశాల నుంచి ఈ పుష్కర స్నానం చేయటానికి మన భారతీయులు ఇతర దేశాల్లో ఉంటే అక్కడి నుంచి ఇతర దేశాల వాళ్ళు కూడా వీళ్ళ జలరహస్యం ఏమిటో తెలుసుకుందామని వాళ్ళు అన్వేషణ చేసి, ఇప్పుడు మనకి కుంభమేళా అవుతుందండి, కోట్ల మంది ఎందుకు స్నానాలు చేస్తున్నారు? అవునండి. ఏ ఒక్క పురుషులు ఎంత మందో వస్తున్నారు, ఎలా వస్తున్నారో ఎలా వెళ్తున్నారో కూడా అంత చిక్కని విషయం. ఈ అఘోరీలు అయితే ఎక్కడి నుంచి వస్తారో తెలియదండి. ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కేచర మార్గంలో వస్తారట, ఆకాశ మార్గంలో వస్తారట. సూక్ష్మ రూపంలో ఒక ట్రైనా, ఒక ఫ్లైటా, వాళ్ళు ఎక్కడ దిగినట్టు, ఎక్కడ ఓ ట్రైన్ దిగినట్టు కనిపించారు, ఒక ఫ్లైట్ దిగినట్టు కనిపించారు. ఈ అఘోరీలందరూ ఉన్నట్టుండి 50 లక్షల మంది వచ్చేస్తారట అక్కడికి. వచ్చేసి స్నానాలు చేసి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంతకన్నా అద్భుతం భారతదేశంలో ఎక్కడా ఉందండి. ఈ అద్భుతాలన్నీ చూడటానికి విదేశాల నుంచి కొంతమంది వచ్చి ఈ కుంభమేళాలో కూడా అన్వేషణ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ యమునా నది పుష్కరాలు అత్యంత పవిత్రమైనవి. దీంట్లో చక్కగా స్నానం ఆచరించిన వాళ్ళకి ఎన్నో, అంటే ఈ పురుషోత్తమ మాసంలో ఏది చేసినా 10,000 రెట్లు ఫలితం పొందుతారు కనుక 10,000 సార్లు యమునా నదిలో పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం ఒక్క స్నానంతో వస్తుందని మనం అధిక మాసం వలనే అధిక మాసంలో పురుషోత్తమ మాసం అయింది ఈ జ్యేష్టం మనకి. అందుకని యమునా నదిలో 10,000 సార్లు స్నానం చేసినటువంటి పుణ్యం కలిగి యమునా నది, పురుషోత్తముడు, అధిక మాసము 3 కలిసి వచ్చింది. అంతకన్నా ఇక గొప్ప అదృష్టము పుణ్యం ఎక్కడుందండి? చాలా చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. పురుషోత్తముడికి వందనాలు. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో అమ్మవారు లక్కీ డ్రాలో పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. ఈ రోజున అమ్మవారి అనుగ్రహం పొందిన వారు సూర్యకాంతం భోగాపురం నుంచి రండి. అమ్మ సూర్యకాంతం గారు, మీరు సూర్యుడు యొక్క కాంతితో ఉద్భవించినట్టున్నారు. మీకు సూర్యకాంతం అని చక్కగా పేరు పెట్టారు. వేరే సూర్యకాంతం కాదు, భోగాపురం నుంచి సూర్యకాంతం గారు చాలా అదృష్టవంతులు. ఇవాళ రోజున మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. యాజమాన్యం వారు త్వరలో మీకు పుస్తకాన్ని అందజేస్తారు.
వచ్చే వరకు ఓపికగా వేచి ఉండండి. వచ్చిన తర్వాత మీ బాధ్యత మర్చిపోవద్దు. మీ బాధ్యత ఏంటో ప్రతి కార్యక్రమంలోనూ మేము గుర్తు చేస్తూనే ఉన్నాం. తప్పకుండా మా ప్రోగ్రాం వీక్షించండి, మీ బాధ్యతల్ని విస్మరించకండి. సూర్యకాంతం గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ అడ్రస్తో పాటు పిన్ కోడ్ నెంబర్ కంపల్సరీ వ్రాసి పంపించండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. పుస్తకం అందగానే మాకు పుస్తకము అందినది అన్న కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. శ్రీమాత్రే నమః.